దేశవ్యాప్తంగా ఫిట్జీ కోచింగ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. డైరెక్టర్స్ పైన కేసులు నమోదవుతున్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతోంది? ఫిట్జీకి పరిస్థితి ఎందుకు వచ్చింది? విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? దేశంలో పోటీ పరీక్షల కోచింగ్ కు పేరొందిన ఫిట్జీ సెంటర్లు మూతపడుతున్నాయి. యూపీ, ఢిల్లీ సహా నార్త్ లో ఉన్న చాలా సెంటర్లు ఒక్కొక్కటిగా షట్ డౌన్ అవుతున్నాయి. ఇటు నార్త్ లోనూ అదే వాతావరణం కనిపిస్తోంది. ఫిట్జీలో చాలా నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదన్న టాక్ నడుస్తోంది. పలువురు స్టాఫ్ కూడా ఇదే విషయాన్ని బహిర్గతం చేశారు. ఆర్థిక సంక్షోభం ఉన్నందునే కోచింగ్ సెంటర్లను క్లోజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. నోయిడా నుంచి నిరుద్యోగులు రప్పించి ఇన్స్టిట్యూట్స్ నడిపించినా అది 3 నాళ్ల ముచ్చటే అయింది. అంతేకాదు, ఫిట్జీ బ్రాంచీలపై ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లైసెన్సులు లేవని, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదంటూ కోచింగ్ సెంటర్లపై పెద్ద ఎత్తున నిఘా పెట్టింది. ఇక అకస్మాత్తుగా ఫిట్జీ కోచింగ్ సెంటర్లను మూసివేయడం వివాదాస్పదమైంది. వారం రోజుల నుంచి ఆ సెంటర్లు తెరవకపోవడంతో విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఇలా ఇన్స్టిట్యూషన్స్ మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ నుంచి ముందస్తు నోటీస్ కానీ, రిఫండ్ కానీ ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. ఐఐటి ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డీకే గోయల్ ఫిట్జీ సంస్థను 1992లో స్థాపించారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడంలో మంచి గుర్తింపు పొందిన ఫిట్జీ దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 72 కోచింగ్ కేంద్రాలను విస్తరించింది. సంస్థలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంతో పలు నగరాల్లోని కోచింగ్ సెంటర్లు మూతపడ్డంతో ఉద్యోగులే కాకుండా విద్యార్థులు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు.